హే గైస్, నెక్స్ట్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయ్యి డిసేబుల్ కూడా అవ్వచ్చు. అలా అవ్వద్దంటే 5 థింగ్స్ చెప్తా, ఇప్పుడే ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసి అకౌంట్ బ్యాకప్ లో పెట్టుకోండి. అంటే మీ ఫోటోస్, గ్యాలరీస్, రీల్స్ లో ఉన్న హైలైట్స్ అవన్నీ ఏవైతే మీకు ఇంపార్టెంటో అవన్నీ అయితే గ్యాలరీలో బ్యాకప్ పెట్టుకోండి, సేవ్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూజర్ నేమ్ ఏదైనా సరే మీ ఇన్స్టాగ్రామ్ నేమ్ అయితే ఉంటుంది కదా, అదైతే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉన్న నేమ్ తో మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే సస్పెండ్ అయినా డిసేబుల్ అయినా కానీ మెయిన్ వాడు ఇన్స్టాగ్రామ్ వాడు చూసేది మీ నేమ్ మాత్రమే. సో అదైతే సేమ్ ఉండేలా చూసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెట్టింగ్స్ లో ఫేస్ వెరిఫికేషన్ ఇంకా 2 స్టెప్ అథెంటికేషన్ కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి కంటెంట్ క్రియేటర్స్ కోసం అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఏమైనా థర్డ్ పార్టీ యాప్స్ లైక్ ఆటోడియమ్స్ కోసం, ఫాలోవర్స్, ఎంగేజ్ కోసం ఏమైనా థర్డ్ పార్టీ యాప్స్ ఉంటే ఇప్పుడే డిస్కనెక్ట్ చేయండి. లాగౌట్ కాదు, డిస్కనెక్ట్ చేయండి. మెయిన్ ఇన్స్టాగ్రామ్ ఏఐ చెక్ చేసేది ఇదే. ఫిఫ్త్ వన్ వచ్చేసి మీ అకౌంట్ ప్రైవేట్ అయినా, ప్రొఫెషనల్ అయినా కానీ సస్పెండ్ అయినా, డిసేబుల్ అయినా ఫాస్ట్ గా రికవరీ కావాలంటే, మెటా వాళ్ళని కనెక్ట్ అవ్వాలంటే మెటా వెరిఫైడ్ ని తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మెటా వెరిఫైడ్ తీసుకుంటే వాళ్ళు ఫాస్ట్ గా రికవరీ చేస్తారు. అండ్ ఒకవేళ మీ అకౌంట్ ఆల్రెడీ సస్పెండ్ అయితే ఆ సస్పెండ్ నుంచి డిసేబుల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. నా అకౌంట్ కూడా సస్పెండ్ అయింది. సస్పెండ్ అయి నేను చేసిన మిస్టేక్స్ వల్ల డిసేబుల్ అయింది. డిసేబుల్ అయినా కానీ రికవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 5 థింగ్స్ మీరు కంప్లీట్ చేస్తారా లేదా చెక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది.